పెరిగాయి. తర్వాత 10 ఏళ్ల నుంచి జెండా మోసిన వారు కాదని కొత్త వారికి టికెట్ ఇస్తున్నారు. తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఇద్దరేసి ముగ్గురేసి ఆశావాహులు పోటీ పెరుగుతున్నారు. జనసేనలో కూడా టీడీపీ పొత్తు మీద కొంత అసహనం వ్యక్తం అవుతున్నట్టు కనబడుతుంది. ఇవాళ కొన్ని పత్రికలు రాశాయి కూడా. వెంకట్ గారు, ప్లీజ్. ఇప్పుడు ఒక పార్టీ 10 సంవత్సరాలు అయింది జనసేన పార్టీ గురించి. ఒక పార్టీకి తాత్కాలికమైనటువంటి విజయాలు కావాలి, అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి విజయాలు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు 2014లో పార్టీ ప్రారంభమైనప్పుడు పోటీయే చేయలేదు జనసేన. 2019లో అయితే పోటీ చేశారు. అయితే పూర్తి స్థాయిలో 2019 నుంచి ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకునేటువంటి దిశగా ప్రయత్నం చేయగలిగి ఉంటే, ఒక గాజు గ్లాసు గుర్తునిగిన అందరి దగ్గరికి పంపించగలిగినటువంటి పరిస్థితి ఉంటే, అప్పుడు బలం అనేటువంటిది జనసేనకు సంబంధించినటువంటి బలం కనపడేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా తెలుగుదేశంతో పొత్తు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు, మనం అసెంబ్లీలోకి వెళ్ళాలి, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒకటి అంటే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాలా, లేకుంటే జనసేన నాయకులు వెళ్ళాలా? అదే క్వశ్చన్ మార్క్. ఎమ్మెల్యేలతో వెళ్ళాలి కదా. తను వెళ్ళాలి. కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా రావాలి, కొంతమంది అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేలుగా రావాలి. తను వెళ్ళటం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కదా. నాయకుడే ఓడిపోతుంటే 2019లో నాయకుడు ఓడిపోయినప్పుడు అది కొంచెం బలహీనమైనటువంటి అంశంగా ఉంటుంది కదా. కాబట్టి ఆయన గెలవాలి, కొంతమందిని గెలిపించుకోవాలనేటువంటి లక్ష్యంగా ఉంది. కానీ ఈ రోజున జనసేన వెనకాల ఉండేటువంటి అత్యధిక మంది కాపు సమాజ వర్గం వాళ్ళు కోరుకునేది ఏమిటంటే, ఎమ్మెల్యేలు కావాలనో లేకపోతే డిప్యూటీ సీఎంలు కావాలనో మంత్రులు కావాలనేటువంటి దానికన్నా కూడా 2 ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయండి కాపులకి ఈ రోజున. వాళ్ళు ఎందుకోసమనంటే, ఈ రోజున జనాభాలో 22% వరకు ఉన్నటువంటి జనాభా వాళ్ళకి రాజ్యాధికారం కావాలనేటువంటి దాని మీద దాంట్లో ప్రధానమైన 2 లక్ష్యాలు. ఒకటి, కాపుల తరఫున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలండి. రెండోది, కాపులకు రిజర్వేషన్ కావాలి. ఈ 2 అంశాలు ప్రధానమైనవి అండి. ఆల్రెడీ డిప్యూటీ సీఎంలు మంత్రులు డిప్యూటీ సీఎంలు అయ్యారు కదా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, చినరాజప్ప కానీ మిగతా సందర్భాలు. అయితే ఇక్కడ మంత్రులు అవటం డిప్యూటీ సీఎంలు అవటం కన్నా సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి, మనం కొంతమంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అడుగు పెడదాం, పెద్ద పాదముద్ర వేద్దాం అసెంబ్లీలో, ఇవన్నీ కూడా వాళ్ళతో సాటిస్ఫాక్షన్ ఇచ్చేటటువంటి అంశాలు కావండి వాళ్ళకి. రెండో అంశం ఏమిటి అంటే, మనం కొంత త్యాగం చెయ్యాలి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన తర్వాత చెప్పాడు, మనం త్యాగం చేయాలి, మనము సిపిఎం సిపిఐ బిఎస్పీతో పొత్తు పెట్టుకున్నప్పుడే మనోళ్ళు టికెట్లు రాలేదని ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు తర్వాత ఇంకా చాలా ఇబ్బంది ఉంటుందని ముందే చెప్తున్నాడు. మీకు రేపు పొద్దున కౌన్సిలర్లు లేకపోతే వార్డు కౌన్సిలర్లు మెంబర్లు దీని దగ్గర నుంచి మొదలు పెడితే రాజ్యసభ వరకు కొన్ని వస్తాయి సీట్లు, అవి నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను, ఇవన్నీ చెప్తున్నారు. వీటి సంగతి సరే, ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఈ 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలనో లేకపోతే అసెంబ్లీకి వెళ్ళాలనో లేకపోతే పార్లమెంట్కి వెళ్ళాలనో కోరుకునేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం అలాంటి ప్రయత్నం ఉండాలి కదా. అలాంటి వాళ్ళు పోటీ చేయడానికన్నా అవకాశం దొరకాలి కదా. ఇలాగా ఇప్పుడు పొత్తులతోనే వెళ్ళిపోయేటువంటి లేదండి. మీరు ఎంత చెప్పినా కూడా 25 సీట్లు వస్తే చాలు. అదే జనసేనకి పవన్ కళ్యాణ్కి మహాప్రసాదం. అంతమించి నాకేం అక్కడ అనిపించట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు దానికి అడ్జస్ట్ అవుతున్నారు. కానీ జన సైనికులు అలా కోరుకోవటం లేదు. జన సైనికులు కోరుకునేటువంటి గౌరవప్రదమైనటువంటి మాకు సీట్లు కావాలి. గౌరవప్రదం అంటే 3వ వంతు అని అంటే కనీసంగా 60 సీట్లు, 58 నుంచి 55 నుంచి సీట్లు కావాలని వాళ్ళు కోరుకున్నారు. 5-6 ఎంపీ స్థానాలు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకునేటువంటి అంశం. మరి తెలుగుదేశం ఎన్ని ఇస్తారు అనేటువంటి దాని మీద వాళ్ళు స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కూడా ఇప్పటికే చాలా వార్తలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎవరు ఖండించినటువంటిది లేదుగా. అటు పవన్ కళ్యాణ్ ఖండించట్లే. నిన్నటికి నిన్న తెలుగుదేశం చాలా కీలకమైనటువంటి అంశం, వాళ్ళు అధికార ప్రతినిధిగా వహించే పేపరే, నో డౌట్ కదా. 32 సీట్లు అడిగాడు పవన్ కళ్యాణ్ అని రాశారు. 20 సీట్లు ఇస్తామన్నది తెలుగుదేశం పార్టీ అని చెప్పిందని రాశారు. కేవలం ఇంకొక ఇస్తే ఒక 5 ఇస్తారేమో, లేదంటే 1-2 ఇస్తారు, అంటే 27 దగ్గర ఆప్ చేశారు. మరి ఇలాంటి దానికి అంగీకరిస్తే జన సైనికులు ఖచ్చితంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారండి, మాకు సీట్లు తక్కువ అయితే మేమేం చేయం, జనసేన వాళ్ళకి అభ్యర్థి లేకుండా వాళ్ళకి ఓట్లు వేస్తాం, తెలుగుదేశానికి మేము ఎందుకు ఓట్లు వేయాలి, తెలుగుదేశం మిత్రపక్షం మేము ఒక్క సెకండ్ అంటే వారికి యాడింగ్ వేరే గారు మీ దగ్గరకు వస్తున్నారు. ఒకే ఒక సెకండ్. మీరు ఒక్కసారి వైజాగ్ వెళ్ళండి. విశాఖ దక్షిణం తర్వాత కొరతల రాకతో అనకాపల్లి ఏరియాలో కొంత బలపడింది. తర్వాత విశాఖ దక్షిణంలో మూగి శ్రీనివాసు,
తర్వాత బొడపాటి ఇవన్నీ అంటే విశాఖలో ఒక బెల్ట్, తర్వాత ఉభయ గోదావరి, 34 విజయవాడ, అంటే కొంత గ్రౌండ్ లో కొంత పెరుగుతుంది కదా. అంటే నేను అదే అంటున్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రాయలసీమ మనం కేవలం 52లో ఒక 2-3 స్థానాల కంటే వాళ్ళు కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారిది వ్యూహం ఉంది ఇక్కడ. అంటే వ్యూహం ఎక్కడుంది, మనకి ఎక్కడైతే బలం ఉందో అలాంటి ప్లేస్లో మనం ఎక్కువ స్థానాలు తీసుకోవాలనేది ఆయన యొక్క వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా ఈరోజు కీలక నాయకులు చేరుతున్నారు. బాలశౌరి గారు చేశారు, కొనతాల రామకృష్ణ గారు చేశారు, చాలా మంది ఒక ప్రముఖులంతా జనసేన వైపు వస్తున్నారు. నేనేమంటానంటే వాళ్ళందరికీ సీటు హామీతో చేర్పించుకుంటున్నారా, లేకుంటే ఎన్నికల ముందు చేరికల్లాగా ఒక క్యాజువల్ చేరికల్లాగా జరుగుతుంది అనేది చూడాలి. అదే చెప్తాను. అలాంటి క్లారిటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా జన సైనికులకు కానీ వచ్చే నాయకులకు ఒక బలమైన క్లారిటీ ఇస్తేనే వస్తారు ఎవరైనా. అంటే ఒక బలమైన హామీ ఇస్తేనే ఒక మాజీ మంత్రి కానీ ఒక మాజీ ఎంపీ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటే అంటే అలాంటి వాళ్లకు అనుకున్నటువంటి స్థానాలు ఇప్పుడు వారు అనొచ్చు, ఇందాక మనం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అంటే 60 స్థానాలు ఇస్తేనే కాపులు ఓటు బదిలీ అవుతుంది లేదని. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకుండే 175 స్థానాల్లో 60 స్థానాలు జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం టీడీపీ నుంచి లేదు. ఖచ్చితంగా మనం ప్రాక్టికల్గా ఇన్ ప్రాక్టీస్ అండ్ ఒక ప్రాగ్మాటిక్ వేలో ఆలోచిస్తే ఈరోజు జనసేనలో కూడా ఖచ్చితంగా ఒక 30-40 మంది పేర్లే బలంగా వినపడుతుంటే ఆ 30-40 మందిలో కూడా ఒక 50% తీసుకుంటే ఒక 20-22 మందికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటే వాళ్ళలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి కీలక పేర్లు, కొంత మాజీలు, ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వగలిగితే అప్పుడు కొంత వీళ్ళ కూటమి యొక్క అనుకున్న వ్యూహాలు కొంత ఫలప్రదంగా ఉండొచ్చు. అంతేగాని బలం లేని చోట అభ్యర్థికి వీళ్ళు ఇచ్చినప్పుడు ఆ రోజు బలం లేని చోట పోటీ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఫ్రెండ్లీ ఫ్లైట్ ఏమొస్తుంది? రాకేష్ గారు, వెంకట్ గారు ఒక్క మాట నేను ఒక చిన్న మాటతో చెప్తాను. ఇక్కడ నిన్న పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో కూడా చంద్రబాబుతో చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో గోదావరి జిల్లాలు ఈస్ట్ వెస్ట్ లో, అదే విధంగా ఉత్తరాంధ్రలో, అదే విధంగా కృష్ణా గుంటూరులో అడుగుతున్నటువంటి పరిస్థితి ఇలా కాదు, మీకు రాష్ట్రం అంతా ఇస్తాము, రాయలసీమలో కూడా తీసుకోండి, అంతేగాని ఒకే చోట మీకు బలం ఉంది కదా అని ఇవ్వటం అంటే కుదరదు అని తెలుగుదేశం ప్రతిపాదన చేసిందని కూడా బయటకు వచ్చినటువంటి అంశం అండి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఒక ప్రస్తావన చేస్తాను. విజయవాడకు సంబంధించినటువంటి విషయానికి వస్తే 3 సీట్లు ఉంటే గతంలో పిఆర్పి పోటీ చేసినప్పుడు 2009లో ఈస్ట్ వెస్ట్ గెలిచారు. నాకు తెలిసి సెంట్రల్ లో కూడా తక్కువ మార్జిన్ తో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి 3 సీట్లలో ఇప్పుడు కేవలం వెస్ట్ సీట్ ఇస్తారా లేదనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు అక్కడ బుద్ధ వెంకన్న వీళ్ళు మాకే ఇవ్వాలని వెస్ట్ లో కూడా ఇక్కడ పోటీ పడేటువంటి పరిస్థితి. అంటే విజయవాడ లాంటి 3 సీట్లలో కూడా అసలు జనసేనకి ఇస్తారా లేదనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటవా అనేటువంటిది ఇక్కడ చర్చ అండి. రైట్ రాకేష్ గారు, అంటే జనసేన టీడీపీ పొత్తుంటే సీట్ల విషయంలో ఏమైనా తేడా వస్తే ఓటు ట్రాన్స్ఫర్ కాదన్నది కృష్ణాంజలి గారు వారు ఇందాక చెప్తున్నారు వారి ఒపీనియన్. వెంకట్ గారు, ఓటు ట్రాన్స్ఫర్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా జరగాలి అనేది ఒక మెకానిజం ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది. కార్యకర్తలు కానీ, లీడర్ కానీ, కేడర్ కానీ ప్రతి విషయాల్లో కూడా ఒక అవగాహనలో ఉన్నారు. అలా కాకుండా ఇన్ని అంకె వస్తే